కొన్ని చెప్పింది ఒకటి చేసేది ఒకటి చెప్తారు. ఏమండి వాళ్ళకి చేత కాదు, ఎగరటానికి చేత కాక నేల వంకర అన్నవాడు అంటే ఎవరు? సైకో జగన్మోహన్ రెడ్డి. వాడికి రాజకీయం గురించి ఏం తెలుసండి? రాజకీయం గురించి తెలుసుకోండి. వాడు బచ్చాగాడు సైకో జగన్. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వయసు, అనుభవం అంతా వయసు లేదు ఈడిది. బాబు గారికి మాట్లాడుతుంటే బాబు గారు వయసు 75 సంవత్సరాలు. ఇవాళ 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నావు. అరే నువ్వు 2 గంటలు ఎక్కడ నుంచో నువ్వు మీటింగ్ మాట్లాడు, నీకు ఆసక్తి నీకు లేదు. ఎందుకంటే మహిళలకి రేపు ఫ్రీ బస్కి ఈ రోజు నుంచి ఆ మహిళలంతా కూడా ఎంత ఆనందంగా ఉన్నారంటే, రేపు ఫ్రీ బస్ ఏమండి కూలి చేసుకునే వాళ్ళు ఒక ఆటో ఎక్కెళ్తే 20 రూపాయలు తీసుకుంటారు, వెళ్ళటానికి 20, రావడానికి 20, 40 రూపాయలు మిగిలితే వాళ్ళకి ఎంత? నెలకి 1200 మిగిలినట్టేగా బీదవారికి. అట్లానే ఆ ఆనందం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదండి, ఆయన 95లో పరిపాలన వచ్చినప్పుడు కూడా ఒకే మాట చెప్పాడు. ఈ డోకరా గ్రూప్ అనేది కూడా మహిళలకు తెచ్చింది ఆయనే. ఇవాళ దీపం పథకం గ్యాస్ వెళ్ళిన ఆడపడుచులు ఆడబిడ్డలు పొయ్యిల దగ్గర నుంచొని ఊతుకోకూడదని 410 రూపాయలకి గ్యాస్ పై సిలిండర్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ఆడబిడ్డల కోసం అండగా ఉండే అన్న నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు అంటే ఆడపిల్లలకి ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడు అందరూ భావిస్తారు. ఎందుకంటే ఆయన పరిపాలన అట్లా ఉంటుంది. ఆయన పరిపాలన ఆడవాళ్ళం సంతోషంగా ఉంటాం. ఇవాళ ఆనాడు కూడా 95లో ఎవరికి కూడా కొంతమందికి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంతకం పెడతాను కూడా రాదు. నా ఆడపడుచులు ఎక్కడ పోయి ఏలు ముద్ర పెడితే ఏం జరిగిద్దో అని వయోజన విద్యా కార్యక్రమం స్కూల్స్ అని నైట్ స్కూల్ పెట్టిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇలా నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయ్యారంటే ఇదే మహిళలు. ఈ మహిళలే ఆయనకు ఒక చెల్లెలు, వాళ్ళకు ఒక బిడ్డలు, వాళ్ళ అక్కలు. ఆయనకు మా అన్నగా భావిస్తాం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే కాదండి, రేపు మా యువ నాయకుడు నారా లోకేష్కి సీఎం చేసుకునేంత బాధ్యత ఈ మహిళల మీద ఉంది. కాబట్టి మీరేం కంగారు పడే అవసరం లేదు. రేపు ఈ సైకో వాళ్ళు ఎంతో వాగుతూ ఉంటారు. వీళ్ళకి మాటలు తప్ప చేతలు తక్కువ. మాటలు మాత్రం సోషల్ మీడియాలో హంగామా చేశారు. మీరు సోషల్ మీడియా వాడి మీరే కించపరుచుకుంటున్నారు. మీరు కించపరుచుకుంటున్నారు. అందుకనే పనితనము ఎవరు ఎట్లా చేస్తారు? మీరు 5 ఏళ్ళు మీకు ఒకసారి అవకాశం అని ప్రజలు ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారనేది ఆ ప్రజలు గుండెలు పగిలిపోయి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఈ ఎలక్షన్ వచ్చిందని మేము కాసుకొని ఉన్నారు. ఆ మహిళలే కాసుకొని అన్నకి మేము సీట్లో కూర్చోబెట్టాలా, చంద్రన్నకి 4వసారి ముచ్చటగా మేము కూర్చోబెట్టాలని 4వసారి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో 2029లో కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారికి సీఎంగా చేసుకుంటానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నామని సభాముఖంగా చెప్తున్నాం.